నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో రైతు రుణమాఫీ విషయంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ కావాలని మండల కేంద్రంలోని ముప్కాల్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ఇప్పటికీ రుణమాఫీ కాని వారికి రుణమాఫీ చేయాలని ఎంఆర్ఓ గారికి రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముప్కాల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుగు భూమేశ్వర్ రెడ్డి, వెంకటరెడ్డి, రేంజర్ల మాజీ సర్పంచ్ రాజారెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల రోడ్డు మీద ఇచ్చే కారణం రేవంత్ రెడ్డి సర్కార్ చేయడం జరిగింది. అందువల్లనే ఇలా మేము రైతులు రోడ్డుకు రావడం జరుగుతున్నది. ఎత్తేసిన రాజ్యం, ఎత్తేసిన వ్యవసాయం, రైతు చేసిన రాజ్యం బాగుపడేట్లు చరిత్ర లేదు. ఇవాళ గత ప్రభుత్వాలు చూసుకుంటే రైతులను నమ్మిన వాళ్ళే ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది. ఆ గతంలో రాజశేఖర రెడ్డి రైతుల కోసం ఉచిత కరెంటు చేసి రైతులకు నమ్మించి ఆ రోజు పట్టగట్టడం జరిగింది. అప్పుడు పొరపాటు జరిగింది. అదేవిధంగా తర్వాత కేసీఆర్స్గా రైతులు అండగా ఉంటేనే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతులు నమ్ముకొని ఇలా ఈ రైతు రుణమాఫీ అయితే రైతు బంధు రైతులకు ఎన్నో రకాల చేయడం జరిగింది. వీళ్ళు అదే అందరికీ కాకుండా నేను ఎక్కువ ఇస్తాను రైతులకు ఇంకా ఆశ పెట్టి మబ్బి పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి వరంగల్ డిక్లరేషన్లో పెట్టినటువంటి 2 లక్షల రుణమాఫీ, ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా రుణమాఫీ ఏ రైతుకు కూడా కానటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా ధర్నాలు అయితేనేమి వారందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ రోడ్డు మీద ఎక్కేటువంటి పరిస్థితి వచ్చింది. కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ప్రతి కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మరి గతంలోనే ఎన్నికల్లో పెట్టినటువంటి మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దానికి అనుకూలంగానే తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మొదటి విడతలో 1 లక్ష రూపాయలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. కానీ మూడో విడత వచ్చేసరికి 15th ఆగస్టు రోజు మీరు ప్రకటించిన జాబితా 1 లక్ష రూపాయలు కూడా మాఫీ కాలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.